సంగతులన్నింటినీ జనసమూహాలకు ఉపమాన రీతిగానే బోధిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడండి? అన్ని కూడా ఉపమాన రీతిగానే యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉండు. ఈ తర్వాత మనకి మూడవది లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి. అంటే లెర్నింగ్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఉపయోగించిన కొన్ని సందర్భాలు. అవి ఏంటంటే మనం ఒకటి చూద్దాం. ఇక్కడ అత్యంత ముఖ్యమైన పద్ధతి ఏంటంటే జాన్ డూయి అనే ఒక విద్యా తత్వవేత్త ఈ యొక్క కనుగొన్నాడు. ఇది లెర్నింగ్ బై డూయింగ్ అనే పద్ధతిని ఎవరు కనుగొన్నాడు? జాన్ డూయి అనే ఒక విద్యావేత్త కనుగొనడం జరిగింది ఈ పద్ధతిని. అయితే దీనికి ఉదాహరణ మనకు ఒకసారి చూసినట్టయితే మత్తయి సువార్తల 14:22-31 మనం చూసినట్టయితే ఇక్కడ అక్కడ మొత్తం చదువుకుంటూ పోతే యేసు సముద్రంపై నడుస్తాడు. ఎందుకు నడుస్తాడు? తర్వాత పేతురును నడిపిస్తాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారు ముందు సముద్రంపై నడిచి పడవెక్కుతాడు. అదే పేతురు కూడా యేసుక్రీస్తు వారు నడిచిన నేను కూడా నడుస్తానని చెప్పి ఆయన నీటి మీద నడుస్తూ ఉంటాడు. మధ్యకు పోగానే ఏం చేస్తాడండి? మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? విశ్వాసం లేదు కాదు. అల్ప అంటే భయం వచ్చేది, నీ సముద్రంలో మునుగుతున్నామని చెప్పి మునిగిపోయాడు. అప్పుడు యేసు ఏం చేసిందండి? అతను చేయి పట్టుకొని దానిలోకి పడవలోకి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ దీని ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు పనిని వారి ద్వారా చేయిస్తా ఉన్నాడు. ఆయన చేసి వారితో చేయిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని పేతురుని ఏం చేసింది? సముద్రం మీద నడిపించిండు. ఆయన యేసుక్రీస్తు నడిచిపోయిన తర్వాత పేతురు కూడా నడుచుకుంటూ వస్తుంటే ఆయన చేయి పట్టి మళ్ళా దానికి దోణిలోనికి ఎక్కించడం జరిగింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటాడు? అల్ప సంతోష అల్ప విశ్వాసము అంటే ఏంటంటే అల్ప విశ్వాసాన్ని పోగొట్టడానికి వారి ద్వారా ఈ సూచన క్రియ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన ద్వారానే మళ్ళీ ఈ పని చేయించుడు. ఎందుకంటే ఆ సందేహం పోవాలి, ఈ విశ్వాసం అనేది దృఢంగా ఉండాలంటే ఆయన నడిచి రావాలి అని చెప్పి ఆయన ద్వారా నడిపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే లూకా సువార్తలో 5:1-11 మనం చూసినట్టయితే గెన్నెసరేతు సరస్సు తీరమున సీమోను పేతురును ఒక రాత్రంతా కూడా వలలు వేస్తా ఉన్నాడు. ఏం చేస్తానండి? చేపలు పట్టడానికి. ఆ చేపలు పట్టడానికి వలలు వేసినప్పుడు ఆ రాత్రంతా కూడా వారికి చేపలు పడలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీరు సముద్రం లోపలికి వెళ్ళి చేపలు వల వేయమంటాడు. అప్పుడు వల వేసినప్పుడు ఏం చేస్తుంది? అక్కడ మిక్కుటమైన చేపలు అంటే వల పిగిలేంత కూడా చేపలు కూడా పడతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వారి ద్వారానే పని చేయిస్తా ఉన్నాడు ఈ పద్ధతి ద్వారా. లెర్నింగ్ బై డూయింగ్ అంటే వాళ్ళతో లెర్న్ చేయాలి, వాళ్ళతోటే పని చేపియాలి. అంటే ఎవరితో పని చేపిస్తున్నారు యేసుక్రీస్తు వారు? ఇక్కడ పేతురు, తర్వాత సీమోను, పేతురు వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో చేపలు పట్టడం కూడా వాళ్ళతో పని చేపిస్తాం. అంటే గురువు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారి గురువు. అంటే వాళ్ళకి విద్యను నేర్పిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా విశ్వాసం కలిగి ఉండాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ సీమోను పేతురు చేయలేకపోయిన పనిని యేసుక్రీస్తు వారు వారితోనే చేయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆ యేసుక్రీస్తు వారు ఎందుకు బోధిస్తున్నారు, ఆ బోధనలు ఏంటి అనేది వారి ద్వారా పని చేయాలని చెప్పి దేవుడు రోజు ఆశపడతా ఉన్నాడు. అందుకనే జీసస్ క్రీస్తు కూడా ఒక గొప్ప టీచర్గా ఈ బైబిల్ లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. గొప్ప గురువు లేకుంటే గొప్ప టీచర్గా. అయితే ఇక్కడ విద్యాభ్యాసం పొందిన కానీ జ్ఞానాన్ని పొందినా కానీ జ్ఞానోదయం కావాలన్నా కూడా మన నిజమైన గురువు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇవన్నీ రావాలంటే ఏ గురువు దగ్గర మనం విద్యాభ్యాసం చేయాలి? యేసుక్రీస్తు అనే ఒక గురువు దగ్గర మనము విద్యాభ్యాసం చేయాలి. అందుకని ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు చెప్తుంది, ముగిస్తానండి. లుక్ ఇన్ టు మీ ఫర్ సాల్వేషన్ అంటే తెలుగు అర్థం ఏంటండి? లుక్ ఇన్ టు మీ ఫర్ సాల్వేషన్ అంటే రక్షణ కోసం నా వైపు చూడండి. అంటే విద్య నేర్చుకుంటే మనం రక్షణ వైపు నడిపిస్తుంది. రెండోది ఏంటంటే లెర్న్ ఆఫ్ మీ ఫర్ డిసిప్లిన్షిప్. అర్థం ఏంటంటే అండి? అభ్యాసకుడు లేక అనుసరించేవాడు లేకపోతే ఒకరినొకరు అనుసరించడం ద్వారా వారి నుండి మనం నేర్చుకోవాలి. మనం ఎవరిని అనుసరించాలి? మరి యేసుక్రీస్తు వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు వారిని అనుసరించడం ద్వారా మనము ఆయనకు బోధనను మనం అంగీకరిస్తామని అర్థం. అది ఇక మూడోది ఏంటంటే లైఫ్ బై మీ ఫర్ ఏ లైఫ్ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటండి? విశ్వాస జీవితం కోసం నాతో జీవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మన గురువు ఉన్నాడో ఇక్కడ ఏమన్నా లైఫ్ బై మీ ఫర్ ఏ లైఫ్ ఆఫ్ ఫెయిత్
అంటే విశ్వాస జీవితంలో నా కొరకు మీరు నాతో పాటు మీరు జీవించాలని యేసు కోరుతున్నాను. కాబట్టి మనము ఈరోజు ఈ భూమి మీద మనం పుట్టిన మొట్టమొదటి ఉత్తమమైన ఉపాధ్యాయుడు ఎవరంటే కేవలము మన యేసుక్రీస్తు వారి. అలాంటి కృపా ధన్యత మన విద్యలో మనందరం కొనసాగాలి. ఆయన యొక్క పేదలు అంటే విశ్వాసంలో, ఆయన యొక్క భక్తిలో, ఆయన యొక్క సన్నిధానంలో, ఆయన యొక్క ఉపదేశంలో మనం అందరం కూడా విద్యను నేర్చుకొని మనందరం కూడా ఎట్లా కావాలి, ఒక శిష్యులను తయారు చేసే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు ఆశపడతాడు. అట్లాంటి ధన్యత మనందరికీ ఇచ్చి కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా 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 ప్రేమగల జీవమగల తండ్రి, నీకే వందనాలు వందనాలు, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 ప్రభాన తండ్రి. నాయన అల్పుని అయోగ్యుని ఎందుకు పనికి రాని వాడిని ప్రభాన తండ్రి, పెంట కుప్పడం అంటే లేపిన ప్రభాన తండ్రి, నీ శిలువ సాటును మరుగుపరిచిన ఆయన ఈ వాక్యం అందించిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నాయన మొట్టమొదటి ప్రపంచంలో 1000 సంవత్సరాల క్రితం ప్రభాన తండ్రి గురువుల్లో మొదటి గురువుగా ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి. నాయన నీ యొక్క వాక్యం ద్వారానే విద్యను అందిస్తామని సెలవిస్తున్నాం ప్రభాన తండ్రి. ఆ జ్ఞానాన్ని మేము సంపాదించుకునే ప్రభాన తండ్రి నీ సన్నిధిలో మేము మోకాలని విజ్ఞానం కొరకు నాయన, విద్య కొరకు నాయన ప్రార్థించే వారికి ముందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన ఏ వాక్యం అయితే ఏ బిడ్డ అయితే విన్నారో ప్రభాన తండ్రి, వాక్యం ఏమో వదిలిపెట్టడం కాదు కానీ ప్రభాన తండ్రి వాక్యానుసారంగా నాయన జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం నాయన హృదయమైన పలక మీద రాసుకొని ప్రతి దినము నాయన ధ్యానించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా, పేరు పేరు దీవించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పరము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పరము నీవే. ఈ ప్రత్యేక సమయంలో చక్కని మాటలు అందించారు సారు. విద్య గురించి వింటున్నారా గోపి? రైట్. విద్య ఆదివారం ఈరోజు సంఘ పరిచర్యలో భాగమై ఉన్నటువంటి విద్య సారు చాలా చక్కగా క్లుప్తంగా, ముఖ్యంగా బీఈడీ చేసినటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం కదా. మాకు కూడా సేమ్ బీఈడీ ట్రైనింగ్ ఎక్కడ ఉందో పాస్టర్స్ ట్రైనింగ్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే బీఈడీ చేసే ట్రైనింగ్కి ఏంటంటే 8th క్లాస్ పిల్లలు ఉన్నారు. 8th క్లాస్ పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ని బట్టే లెసన్ ప్లాన్ చేస్తారు కదా. 5వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళకి లెసన్ ప్రిపేర్ చేస్తారు. కానీ సంఘం అట్టగా 5 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఇంకపోతే లేదా ఉంటారు. ఆమె ఓకే. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అందరినీ కలిసి ఇప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పే మాట చిన్నపిల్లడికి అర్థం కావాలా, పెద్దవాళ్ళకి అర్థం కావాలి, చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలా, చదువు లేని వాళ్ళకి అర్థం కావాలి. ఈ ప్రీచింగ్ అనేది చాలా కష్టం. టీచింగ్ ఏంటంటే 5వ తరగతి పిల్లలు ఉన్నారు కదా, 5వ తరగతి పిల్లలకి వెళ్ళి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అనుగుణంగా లెసన్ తయారు చేస్తారు కాబట్టి చెప్పి రావచ్చు.
కానీ ఇది అందరికీ అర్థం కావాలా. చర్చ అయిపోయిన తర్వాత బయట నిల్చొని ఎవరన్నా ఒకళ్ళు ఈ చిన్నపిల్లలు కలిసి అయ్యగారు చెప్పింది అర్థమైందా అంటే వీళ్ళు ఏం చెప్పాలా? అర్థమైందని చెప్పాలా. 50 సంవత్సరాల వాళ్ళు పిలిచి అయ్యగారు చెప్పింది అర్థమైందంటే అర్థమైందంటే అంటే 50 సంవత్సరాల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలలో కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. కాబట్టి మరి చక్కని విద్య గురించి చాలా చాలా ప్లానింగ్తో సార్ చెప్పారు. నిజమే. ఈరోజు అంశం ఏంటంటే సంఘ పరిచర్యలో భాగమైనటువంటి విద్య. ఈ రోజుల్లో విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.